టిబెట్లోని యార్లాంగ్ సాంగ్పో పైన చైనా తన మెగా ప్లాన్ ని అమలు చేస్తోంది. 60,000 మెగావాట్ల సామర్థ్యం. ఇది భారత్ మొత్తం హైడ్రో పవర్ కంటే కూడా లార్జర్ దాన్ లైఫ్ ప్రాజెక్ట్. ఈ రాక్షస నిర్మాణం పూర్తయితే డౌన్ స్ట్రీమ్ లో ఉన్న మన అరుణాచల్, అస్సోంలలో నీటి ప్రవాహం ఆ ప్రాజెక్ట్ కంట్రోల్లో ఉంటుంది. నీటి భద్రత, పర్యావరణం, ఫ్లాష్ ఫ్లడ్ల రిస్క్ అన్నీ ఇప్పుడు హైలీ అన్సర్టన్. బీజింగ్ పొలిటికల్ అండ్ వాటర్ స్ట్రాటజీని న్యూఢిల్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయదు. ఆ సవాలుకు ధీటుగా భారత్ తన బిగ్గెస్ట్ డ్యామ్ ని రెడీ చేసింది. అదే 2,000 మెగావాట్ల సుబన్సిరి లోయర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. కేవలం కాగితాలపైనే కాదు, రియల్ టైమ్ లో కూడా. చైనా సూపర్ డ్యామ్ 2030లో సిద్ధమవుతుంటే మన సుబన్సిరిలోని 250 మెగావాట్ల మొదటి యూనిట్ ఇప్పటికే పవర్ టు ద గ్రిడ్ డెలివరీ చేస్తోంది. ఇది కేవలం జస్ట్ ఇన్ టైం కౌంటర్ కాదు, ఫాస్ట్ ట్రాక్ కౌంటర్. మన నార్త్ ఈస్ట్ హైడ్రో ప్లాంట్ అత్యంత శక్తివంతమైంది. 2047 నాటికి 76 గిగావాట్ల సామర్థ్యం. ఈ లక్ష్యం కోసం భారత్ దాదాపు 208 చిన్న పెద్ద ప్రాజెక్ట్స్ ను నిర్మించబోతోంది. ఇది ఒక సింగిల్ పాయింట్ పై ఆధారపడకుండా మొత్తం నదీ వ్యవస్థపై ఆధిపత్యాన్ని నిరూపించే మల్టీ ప్రాజెక్ట్ అప్రోచ్. దిబాంగ్ మల్టీపర్పస్, అప్పర్ సియాంగ్ లాంటి వ్యూహాత్మక డ్యాంలు మన ఎనర్జీ అంబిషన్స్ ని డిఫైన్ చేస్తున్నాయి. 6.4 లక్షల కోట్ల ట్రాన్స్మిషన్ ప్లాంట్ తో ఉత్పత్తి అయిన ప్రతి మెగావాట్ దేశంలోని డిమాండ్ ఉన్న కేంద్రాలకు చేరుతుందని భారత్ ఎన్షూర్ చేస్తోంది. ఈ డెలివరీ డిలే నుండి డెలివరీకి షిఫ్ట్ కావడాన్ని సూచిస్తుంది. జన వనరులపై ఏకపక్ష పెత్తనం చెలాయించాలనుకుంటున్న చైనాకి భారత్ పంపిన సందేశం ఇది. డౌన్ స్ట్రీమ్ ఇకపై కేవలం డౌన్ స్ట్రీమ్ స్ట్రాటజీ కాదు. బ్రహ్మపుత్రపై బిగ్గర్ ఎవరు అనేది ముఖ్యం కాదు. ఫాస్టర్, సేఫర్ గా పవర్ అప్ అయ్యేది ఎవరో అనేదే ముఖ్యం. ఈ జల యుద్ధంలో భారత్ ఇప్పుడే తన ముద్ర వేసింది.